చెప్పాను గదా! చాలా టైంకే బాయిలింగ్ స్టేజ్‌కొచ్చాయి వాటర్ అయితే. వేసిన తర్వాత ఒక 10-20 మినిట్స్‌లో ఈజీగా అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ గూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది కంప్లీట్ అయిపోయినంకనే కేక్ తెద్దాం అనేసి అనుకున్నాడు అన్నయ్య. లేకపోతే మెల్ట్ అయిపోతది. ఒక పక్క వంట రూమ్‌లో ఉంటే బయట కేక్ కట్ చేస్తే బాగుండదు గదా! అన్నీ కంప్లీట్ అయినంక కేక్ తెస్తే ప్రశాంతంగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే అన్నయ్య 2 కేక్స్ తీసుకొచ్చాడు. ఒకటేమో పిస్తా ఫ్లేవర్, ఒకటేమో వైట్ వెనిలా ఫ్లేవర్ అనుకుంటా. సో, నేనైతే పిస్తా ఫ్లేవర్ తిన్నాను. కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. టేస్ట్ గూడా అదే బావుండిందనమాట. కేక్ అందరికీ సరిపోలే గదా! అందుకోసమే అన్నయ్య 2 కేక్స్ తీసుకొచ్చాడు. అది గూడా పెద్ద పెద్దవే. ఇంకా అవి జూసి మా చిన్నోడు ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. చూసారా హ్యాపీనెస్. చిన్నప్పుడు బర్త్‌డేస్ అంటే అసలు ఆ వేరే లెవెల్ ఉంటది. ఆ హ్యాపీనెస్ అయినా ఏమైనా నాకైతే ఫుల్‌గా మెమరీస్ గుర్తొస్తాయి. ఇక్కడైతే అందరూ హ్యాపీ బర్త్‌డే అని చెప్తూ పాడుతున్నారనమాట. మీరు కూడా హ్యాపీ బర్త్‌డే చెప్పేసేయండి. సో, మావోడి బర్త్‌డేకి మావోడే క్లాప్స్ కొట్టుకుంటున్నాడు. అట్లా ఉంటది. ఇంకా వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్